తమిళనాడు రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే మద్దతు వద్దని విజయ్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు విజయ్కిల మద్దతు కూడగట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఈ మూడు పార్టీల మద్దతు కోరేందుకు విజయ్ సిద్ధమయ్యారు. తమిళనాడు రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి టీవీకే కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఈ క్రమంలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, విజయ్ పార్టీ అయితే ఇటు అన్నాడీఎంకే పార్టీ సపోర్ట్ వద్దంటూ ఇటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు అదేవిధంగా వీసీకీల సపోర్ట్ కూడగట్టుకుని ఇటు అధికారంలోకి రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఇవాళ 10 గంటల ఉదయం నుంచి కూడా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమైనటువంటి కీలక నేతలతో ప్రత్యేక సమావేశమైనటువంటి టీవీకే అధినేత విజయ్ చాలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ ఊహించిన విధంగానే అన్నా డిఎంకేతో పాటు డిఎంకే వీళ్ళ మద్దతు తీసుకోకూడదు, అదేవిధంగానే బీజేపీ మద్దతు కూడా ఎక్కడా కూడా తీసుకోకూడదు, వాళ్ళ ఆ పార్టీల గాలి కూడా మన వైపు రానికూడదు అనేటటువంటి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముందు ఊహించిన ప్రకారంగానే నిన్నటి నుంచి కూడా జరిగినటువంటి ప్రచారానికి తెరదించే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, అది కాకుండా వామపక్షాలైనటువంటి సిపిఎం, సిపిఐతో పాటు అదేవిధంగా పిఎంకే, బీసీకే, డిఎండికే ఇలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకునే రకంగా నిర్ణయం తీసుకుంటున్నారు. సో ఇది ఒక సంచలనం. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ కి లేఖ రాసిన నేపథ్యంలో అంటే 2 వారాల పాటు తమకు గడువు ఇవ్వాలి, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలా అంటే తక్కువ మెజార్టీ ఉంది కాబట్టి 10 ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాబట్టి ఈ లోపల కసరత్తు చేసుకుని కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని దాని తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కూడా గవర్నర్ కి సమాచారం ఇచ్చారు. అదేవిధంగా లేఖ రాయడం జరిగింది. అందువల్లనే ఇప్పటికీ 108 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి టీవీకే అధినేత విజయ్ ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో పాటు మొదటి నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కీలక నేతలతో అంతా కూడా ఆయన సమావేశం అవడం జరిగింది. పార్టీ అభిప్రాయాలు అదేవిధంగా పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అంటే ముందున్నటువంటి అన్నా డిఎంకే బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరించాయనేటటువంటి వ్యవహారంతోనే అక్కడ ఎన్నికలన్నీ కూడా నడిచాయి. సో అందువల్లనే దాన్ని అంటే కొనసాగించే విధంగానే భవిష్యత్తులో ఈ నిర్ణయం అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 5 స్థానాలు 5 మంది ఎమ్మెల్యేలే సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతోనే అంటే ముందుకెళ్లే విధంగా ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. మిగిలినటువంటి అవసరం వస్తే మిగిలిన సిపిఎం గానీ సిపిఐ గానీ ఇట్లా వామపక్ష పార్టీ ఇలాంటి పార్టీలతో కూడా ముందుకెళ్తారు. రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్లే విధంగానే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో అది ఏదైనా కూడా మరి కాసేపట్లోనే ఇది అధికారికంగా కూడా వాళ్ళు నిర్ణయం అంటే వెలువడించే అవకాశం అయితే ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.